గత 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం వ్యవసాయంతో పాటు అనుబంధ వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. గుంటూరులో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అచ్చెన్న తెలిపారు. రైతుల పంటకు బీమా కూడా కట్టకుండా కేంద్రం రైతులకిచ్చిన బీమా నిధులను సైతం వైసీపీ నేతలు పక్కదారి పట్టించారని ధ్వజమెత్తారు. వ్యవసాయంపై చర్చకు వచ్చే ధైర్యం వైసీపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. గతంలో ధాన్యం సేకరించి రైతులకు డబ్బులిచ్చే పరిస్థితి లేదని, ఇప్పుడు ప్రకృతి విపత్తులు, తుపానులకు దెబ్బతిన్న ధాన్యాన్ని సైతం కూటమి ప్రభుత్వం సేకరిస్తోందన్నారు. రైతు భరోసా మేము ఇచ్చాం, మీరు ఇవ్వాలి, ఇవ్వమని చెప్పామా? నీలాగా మాయ మాటలు చెప్పలేదే. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా 12,500 నేను ఇస్తానని దంపుడు ఉపన్యాసాలు ఇచ్చి అధికారంకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశావు? కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తే నువ్వు ఒక 7,000 రూపాయలు ఇచ్చావు. మేము మేనిఫెస్టోలో పెట్టాం, మేము 14,000 ఇస్తాం, కేంద్ర ప్రభుత్వం 6,000తో కలిసి 20,000 ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పెళ్ళాం. ఇవ్వాలని తపన పడుతున్నాం. నువ్వేముంచావు? ఎక్కడైనా ఒక సిల్లి గవ్వుందా? మొత్తం ఇంకొక 3 తరాలకు సరిపోయినట్టుగా మొత్తం తనఖా పెట్టి అప్పులు చేసేసాం. అయినా సరే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. వీలైనంత తొందరగా అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000తో కలిసి 20,000 ఇస్తామన్నాం. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈసారి ఒకటి కాదు, నాకు తెలిసి 5 తుఫాన్లు వచ్చాయి. ఆగస్టులో వచ్చింది, ఆగస్టు చివరిలో వచ్చింది, మొన్న అక్టోబర్లో వచ్చింది, ఈ రోజు వచ్చింది. ఈ రోజు ఏంటంటే బాధాకరం ఏంటంటే చేతికొచ్చిన పంట పోయింది. ఏదైతే ఆగస్టులో పడ్డాయో 34 కోట్ల నష్టపరిహారం రేపు ఎల్లుండి ఇస్తాం. ఏదైతే మొన్న మనకి బుడుమూరు వరదొచ్చినప్పుడు ఫస్ట్ టైం 360 కోట్లు 20 రోజుల్లో నష్టపరిహారం ఇచ్చాం. దీని మీద కూడా ఎక్కడెక్కడ పోయిందో మళ్ళీ కలెక్టర్లకు ఆదేశించి రిపోర్ట్ అడుగుతున్నాం. మ్యాక్సిమం ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తున్నాం. ఈలోగా ధాన్యం రైతు పండించుకున్నాడు, వర్షం వల్ల తడిచిపోయాయి. తప్పనిసరిగా ప్రతి ధాన్యం గింజ కొనడానికి అన్ని విధాల మేము ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం.